అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 22 మంది విద్యార్థులు ఏదైతే IIITకి సెలెక్ట్ అయ్యారో ఇది చాలా గర్వపడాల్సిన విషయం. ఎక్కడా లేనట్టు నంగనూరులో ఇంత ప్రతిభ గల విద్యార్థులని వాళ్ళని ఇంకా ప్రోత్సహించాలనే ఆలోచనతో రాజకీయాలకు అతీతంగా విద్యార్థుల భవిష్యత్తు కోరుకునే ఆలోచనలో వీళ్ళందరికీ వాళ్ళ ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రోత్సహించాలి. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే దేశం ముఖచిత్రం మారిపోతుంది, రాష్ట్రం ముఖచిత్రం మారిపోతుంది. ఇలాంటి యువత రేపు రాజకీయాల్లోకి కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ వస్తే సమాజంలో చాలా మార్పు జరుగుతుందని నమ్మిన వ్యక్తిని నేను. అందుకే ఇవాళ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న గొప్ప విషయం ఏంటంటే దాదాపుగా 17 మంది అమ్మాయిలే IIITలో సెలెక్ట్ అయ్యారంటే నారీ శక్తి అంటే ఏందో సమాజానికి ఈ విధంగా వాళ్ళు నిరూపిస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి పిల్లలు రేపు భవిష్యత్తులో ఏదైతే ఇందిరాగాంధీ గారు ఒక ఐరన్ లేడీ ఎలాగైతే నిలబడ్డారో, సుష్మా స్వరాజ్ గారు కానీ అలా ఐరన్ లేడీగా ఎవరైతే నిలబడ్డారో ఇలాంటి వాళ్ళే దేశానికి బలం. ఆడపిల్ల చేతుల్లో అధికారం ఉంటే ఇంటిని ఎంత చక్కదిద్దుతుందో సమాజాన్ని అంత చక్కదిద్దుతుందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా సపోర్టు ఇలా పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఉంటుందని ఈరోజు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.